ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి ఆల్రెడీ మేము అడ్వాన్సులు ఇచ్చేసినాము, లేకుంటే మేము డీజేలకి అడ్వాన్సులు ఇచ్చినాము అని చెప్పి మళ్ళీ లాస్ట్ మినిట్లో మనకి ట్రబుల్ క్రియేట్ చేశారు. అట్లాంటి సమస్య లేకుండా 50 రోజుల ముందే ఈ యొక్క ప్రెస్ను ఉద్దేశించి మండల ప్రజలకు ప్రెస్ ద్వారా తెలియపరచాలనుకున్నాము. దాంట్లో భాగంగానే మన కమిటీ పెద్దలు, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న మన హుస్సేన్ రెడ్డి అన్న, చంద్రమౌళి రెడ్డి గారు, మిగతా ఇతర పెద్దలు అందరూతో ఒకసారి డిస్కస్ చేసుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 2వ 3వ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. డిఎస్పీ గారు కూడా వస్తానని చెప్పడం జరిగింది నెక్స్ట్ భేటీకి. అందరూ దయచేసి ప్రజలందరికీ, పట్టణ ప్రజలకు మరియు వివిధ గ్రామాల ప్రజలు, బేతంచెర్ల మండలంలో అందరు ప్రజలకు తెలియజేయడం ఏముందిగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే వెహికల్స్కు పర్మిషన్ లేదు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి దానికి పెద్దపీటనేస్తూ విలువనిస్తూ ఏదో ఒక కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం ఏదో ఒకటి, చెక్క భజన, లేదంటే కోలాటమా, లేకుంటే వివిధ అమ్మవారివి ఇట్లా వేషాలు వేయడమా, లేదంటే అట్లీస్ట్ డ్రమ్స్, ఈ రకంగా ఏదో ఒక కార్యక్రమం, లేదంటే చిన్నపిల్లలతో ఈ సంగీత విభావరి, లేకుంటే ఏదో ఒకటి కార్యక్రమం పెట్టుకుంటే దానికి ఒక అందం ఉంది. మనము పర్యావరణాన్ని కాపాడే వాళ్ళం అవుతాం, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవించే వాళ్ళం అవుతాం. అట ఇప్పటి నుండి టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క మనం చెప్పిన దాంట్లో ఏదో ఒక కార్యక్రమాన్ని అందరూ ఏర్పాటు చేసుకొని దానికి తగ్గట్టు, ఇప్పుడు మొత్తం కమిటీ మెంబర్స్ అడిగిన విధంగా దానికి తగ్గట్టు 2 స్పీకర్లు, ఒక 2 బేసులు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వబడుతుంది. మండలం అంతా కూడా ఎక్కడైనా కానీ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్న చోట మాత్రమే 2 స్పీకర్లకి 2 బేసులకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పెద్ద పెద్ద డీజే వెహికల్స్ మాదిరి దానికి లైటింగ్ పెట్టి సౌండ్ సిస్టమ్, విపరీతమైన సౌండ్ సిస్టమ్ పెడితే దాన్ని ఖచ్చితంగా సీజ్ చేస్తారు. బయట నుండి 2 లక్షలు రెంట్ ఇచ్చి కూడా డీజేలు తెచ్చినారు 2024లో. ఒక రోజుకి దానికి 2 లక్షలు రెంట్ తెచ్చినారు హైదరాబాద్ నుండి, రంగారెడ్డి నుండి. కరెక్ట్ కాదు అది. ఆ డబ్బులని అన్నదానం చేయండి, లేకుంటే ఇంకా పేద ప్రజలు ఎవరైనా ఉంటే దానం చేయండి, జనాల్లో ఎవరైనా పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయండి. ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు. దాంట్లో భాగస్వాములై సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక కార్యక్రమం చేయండి. కిందటిసారి కూడా వీరారెడ్డి ఫ్రీజర్ బాక్స్ ఏదో డొనేట్ చేయడం జరిగింది వినాయక నిమజ్జనం సందర్భంగా, దాని డబ్బులతోనే. అట్నే ప్రతి విగ్రహం దగ్గర కూడా ఒక సేవా కార్యక్రమం చేస్తే చాలా సంతోషం. ఒకవేళ అట్లా చేయలేని ఎడల, డబ్బులు సరిపోలు చేయలేదంటే ఓకే, నో ఇష్యూ. 2 లక్షలు పెట్టి డీజే తెస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి. దానికి ఆర్టీఓకి రాస్తే, మొన్ననే హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ డీజే వెహికల్ ఆర్టీఓకి రాస్తే 3 లక్షలు ఫైన్ వేసినారు. మేము కూడా ఖచ్చితంగా పట్టుకొని ఫైన్ వేస్తారు. ఎవరు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఎవరు చెప్పినా వినేదేం లేదు. ఆ రకంగా బయట నుండి కానీ వెహికల్స్ వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఫైన్ పడుతుంది. వెహికల్ సీజ్ అవుతుంది, కోర్టుకు పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ డీజే వాళ్ళు, పిల్లలంతా గమనించండి. 2 స్పీకర్లు 2 బేసులు మాత్రమే ఒక ఆటో కానీ, టాటా మ్యాజిక్ కానీ, ఏదైనా ఒక చిన్న కంఫర్ట్ వెహికల్లో పెట్టుకునే దానికి మాత్రమే పర్మిషను. అది అందరూ కూడా గమనించాలి. దయచేసి పత్రికా సోదరులందరూ కూడా దీన్ని 1కి 2 సార్లు హైలైట్ చేసి రాయవలసిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఇప్పుడు ఇంకా కొన్ని డిస్కస్ చేయాల్సిన చిన్న విషయాలు ఉన్నాయి. మనం మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ చేస్తాము లిఫ్టింగ్ అని అనుకుంటాము. కానీ ప్రతిసారి జరిగేది ఏమంటే ఆ లిఫ్టింగ్ టైము సాయంత్రం 3, 4, 5 అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మన హుస్సేన్ రెడ్డి అన్న చెప్పినట్టు రాత్రి 10 తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం ఏం లేదు. జనాలు చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? ఈ పిల్లల్లో లేకుంటే ఇంకో కార్యక్రమంలో పెట్టుకున్నప్పుడు ఈ రాత్రి 10 తర్వాత ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? దట్టు మనకి వినాయక ఘాట్ చాలా దూరం ఉంది టౌన్కి.
అందుకనే మనం లాస్ట్కి ఇంకా పూర్తి విపరీతమైన లేట్ అయ్యి 12-1 గంట అయితే ఇక్కడే మనం ఆపేయడం జరుగుతుంది గురువాయి పెట్రోల్ బంక్ దగ్గరే. అట్ట కాకుండా కంటిన్యూగా ఒక ప్రొసెషన్ మాదిరి అప్ టు వినాయక ఘాట్ వరకు కూడా మనం పర్మిషన్ ఇస్తాము, అలౌ చేస్తాము. చక్కగా మధ్యాహ్నం 12 గంటలకే విగ్రహాలన్నీ లిఫ్ట్ చేసుకొని వెహికల్లో పెట్టుకొని తర్వాత భోజన కార్యక్రమం పెట్టుకోండి, భోజనాలు పెట్టించుకొని అందరూ భోజనాలు అయిపోయినాక స్టార్ట్ అయితే ఒక ప్రొసెషన్ మాదిరి వెళ్తుంది. మనం లాస్ట్ వరకు కూడా వినాయక ఘాట్ వరకు కూడా మనం ఆ ప్రొసెషన్ అలౌ చేస్తాము. దాన్ని ఆనందంగా ఉంటుంది, అందరూ దాన్ని ఆస్వాదిస్తారు పబ్లిక్ అంతా. అలా కాకుండా ఒక్కొక్కడైతే లాస్ట్ ఇయర్ మేము చూసినామన్నా, అబ్జర్వ్ చేసినాము, రాత్రి 2 గంటలప్పుడు అంతా నిమజ్జనం అయిపోయి వెనక్కి వస్తే ధరణిలో ఒక విగ్రహం పెట్టుకొని వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటున్నారు రాత్రి 2 అప్పుడు. మీరు అర్థం చేసుకోండి, ఇంకా దానికి ఎట్ట బందోబస్తు కల్పించాలా? అదేం పద్ధతి? అది అందరితో కోఆర్డినేషన్ ఉండాలి కదా. మనం ఒక్కొక్కరికి చెప్పాలంటే కాదు కదా. ఇప్పుడు 4వ రోజు ఇక్కడ బందోబస్తు చేస్తే 5వ రోజు మళ్ళీ నంద్యాల టౌన్కి బందోబస్తు వెళ్ళాలి, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉదయం వరకు ఇక్కడే ఉండి ఎప్పుడు వెళ్ళాలి బందోబస్తుకి? మేమంతా పొద్దున తెల్లవారుజామున 2కి ధరణిలో విగ్రహం పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటున్నారు లిఫ్ట్ చేసుకొని, కనీసం మూవ్ కూడా చేయలేదు వెహికల్. అట్నే బస్ స్టాండ్ ఆపోజిట్లో కూడా ఒక వెహికల్. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఐడల్స్ పెట్టినారో ఈ గణేష్ మహోత్సవ కమిటీ, నిమజ్జన కమిటీ సూచనలు, పోలీసు వారి సూచనలు ఖచ్చితంగా పాటించి తదనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా సూచనలు పాటించాలని చెప్పి మరొకసారి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదే రకంగా రూట్ కూడా మనం ఒక డెసిగ్నేటెడ్ రూట్ ఉంది. వాస్తవానికి మనం ఆ రూట్ అవాయిడ్ చేయాలనుకున్నా కానీ 100 సంవత్సరాలు మా హక్కు అని చెప్పి ఇక్కడ స్టేజ్ పైన ఉండే పెద్దలు అడుగుతారు, మేము ఆ రూట్లోనే వెళ్తాం సార్ అని. ఈ కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమానికైనా. దానికి మేము కూడా మా ఆఫీసర్లు కూడా చెప్పినాం, లేదు సార్ ఈ రూటు ఈస్ట్ టుగెదర్ వస్తుంది, దాన్ని మార్చేదానికి అవసరం లేదు, అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఈడ మన డోన్ క్రాస్ రోడ్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ మీదకి ఇట్లా వెళ్ళిపోతారు. అట్టా వెళ్ళడం వల్ల వాడు స్ట్రైట్గా అసలు అది వెళ్ళడమే రాంగ్. అది రూట్లో వెళ్తేనే దానికి ఒక అందం ఉంటుంది. ఆ హెచ్పి గ్యాసు అట్టా అమ్మవారి సేలు అట్టా వెళ్తే బాగుంటుంది. ఇట్లా వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోడు, వాడు ఇక్కడెక్కడో బస్ స్టాండ్ దగ్గర పెట్టుకొని ఎగురుకుంటూ ఉంటాడు. ఆ రకంగా వచ్చే వాళ్ళకి అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం రూట్ అలాట్ చేసినామో ఆ రూట్ మొత్తం అదే రూట్లో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని చెప్పి, ప్రొసెషన్ వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే రకంగా ఒక్కసారి సెంట్రల్ కమిటీ వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు ఐడల్స్ పెడతాము, ఐడల్స్ ప్రొసెషన్లో ఎక్కడికక్కడ కంటిన్యూగా పోలీసు వాళ్ళు పుష్ చేయాల్సి వస్తుంది. అట్ట కాకుండా 10, 15, 20 కొన్ని పాయింట్లు ఫిక్స్ చేసి ఏ ఐడల్ అయినా కానీ అక్కడికి వచ్చినప్పుడు ఏదైనా కొంత యాక్టివిటీ, ఒక సాంగ్సో లేకుంటే డ్రమ్సో, ఇంకోటి బీటింగ్, ఇంకోటి ఏదో ఒకటి ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక 20 పాయింట్లు తీసుకొని ఆ 20 ప్లేస్లో 30 పాయింట్లు తీసుకొని 30 ప్లేసుల్లో అక్కడ డ్యాన్స్ చేసి ఒక సర్కిల్, ఒక అందం, ఒక లుక్ ఉంటుంది. కంటిన్యూగా పుష్ చేయడము, దొబ్బడము, ఇదంతా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల స్ట్రెచ్ మనం పుష్ చేయడం అనేది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇట్లా ఈ చిన్న ఆర్గ్యుమెంట్స్కి దారి తీస్తాయి. మళ్ళీ వెంటనే నాగేశ్వరరెడ్డి వీళ్ళంతా అక్కడికి వచ్చి మా వాళ్ళని తిట్టినారంటే ఇంకా కొన్నిసార్లు జరుగుతుంటాయి, ఇంకా వెక్స్ అయిపోతారు. ఇంకా అందుకని ఏమైనా ఒక్కసారి కమిటీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమైనా అవకాశం ఉంటే ఫలానా ఈ పాయింట్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాళ్ళు ఇట్లా ఏదైనా ఒక సాంగ్గా లేకుంటే ఇంకోటి ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఒక చిన్న సలహా, దాని గురించి ఆలోచించండి. అట్నే ఈ హనుమానగర్ సంజీవనగర్ కూడా చాలా లేట్ చేస్తారు. రాముడు, మీ దగ్గర విగ్రహాలు అయితే చాలా లేట్ చేస్తారు. అది గేట్ దాటి బయటకు రావాలి, ఆడ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది గేట్ దగ్గర. దయచేసి ఆ గేట్ కదా ఒక విగ్రహం స్ట్రక్ అయింది, కొంచెం దయచేసి అది ఒకటి గమనించి, అది కొంచెం రిస్క్ ఏరియా కాబట్టి కొంచెం ముందు లిఫ్ట్ చేసి కోఆపరేట్ చేసి బయటకు వచ్చినాక, మనకి డోన్ క్రాస్ రోడ్ దాటినాక మీరు కొంచెం లేట్ అయినా మేము కూడా కోఆపరేట్ చేస్తాం. ఆ రైల్వే గేట్ ఏరియాలో కొంత సెన్సిటివ్ ఉంటుంది, దాన్ని గమనించాలి. నెక్స్ట్ ఈ మండపాలు ఎక్కడైతే అరేంజ్ చేస్తున్నారో మండపాల దగ్గర కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం ఉంటుంది కాబట్టి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ వర్షాకాలం కాబట్టి
ఈ కరెంట్ షాక్, ఈ ఎలక్ట్రికల్ షాక్తో చనిపోయే ప్రమాదం ఉంటుంది, దెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండపాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మండపాలని అమర్చుకోవాలి. ఆ మండపాలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ లాస్ట్ ఇయర్ మన చంద్రబాబు రెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు గవర్నమెంట్, అంటే అంతా గవర్నమెంటే కదా, సీఎం గారు చెప్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎందుకు అడుగుతారంటే ఉండదు. గవర్నమెంట్లో కూడా ఎవరు వింగ్ వాళ్ళదే. పోలీస్ స్టేషన్ కూడా కరెంటు బిల్, పోలీస్ స్టేషన్ ఏమి గవర్నమెంట్ ఆఫీసే కదా, ఎవ్రీ మంత్ కరెంటు బిల్ వస్తుంది. కరెంటు బిల్ మనం పే చేయాల్సిందే. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, ఏ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్, దానికి సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఎంతోమంది ఎన్నోసార్లు చూసుంటారు కదా, ఎంఆర్ఓ ఆఫీస్కి కరెంటు కట్ చేసినారు, ఎండిఓ ఆఫీస్కి చూడలే పేపర్లో అట్టా. ఎక్కడెక్కడో ఆర్డీఓ ఆఫీసులు కరెంట్లు కట్ చేస్తారు. ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ ఆక్షన్స్, కోర్టులో ఆక్షన్స్ వేసి ఉంటాయి. ఆ రోజులు కూడా ఉంటాయి, కోర్టులో వేలాలు వేసిన రోజులు కూడా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది దానికి సిస్టంలో అది కూడా ఒక పెద్ద జనాలకి ఒక పెద్ద బూస్ట్, అప్రిషియేషన్. సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి 25 కోట్లు పవర్ బిల్ చేస్తామనేది ఊరికే మాటలు చెప్తే కాదు, అది పేపర్ వర్క్ జరగాల్సిందే. ఒక డిపార్ట్మెంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయితేనే అది ఫైనలైజ్ అయ్యేది. అదొకటి ఉంది. ఈసారి కూడా కమిటీ వాళ్ళంతా, స్టేట్ కమిటీ వాళ్ళు అది దానిపైన కూడా డిస్కస్ చేసి మాట్లాడతారు. కాబట్టి ఇల్లీగల్ కనెక్షన్ అనేది ఆ ఇష్యూ ఏం రాదు. అందరూ బాగా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత విగ్రహాల హైట్కు సంబంధించి మన నాగరాజు చెప్పడం జరిగింది. అది కూడా మంచి కార్యక్రమమే, కానీ 5 అడుగుల లోపు అనేది అది మాకు ఇంకా ఏదో విపరీతమైన ఆంక్షలు పెట్టినారు అనేది కనబడుతుంది. 5 అడుగులు అంటే చాలా చిన్నగా కనబడుతుంది. కాబట్టి ఇంకా పోలీస్ ఆంక్షలు అంటారు. పోలీస్ ఆంక్షలు కాకుండా మీ కమిటీ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము దానికి స్టాండర్డ్ ఒక గట్టిగా నిలబడతాం. మీ కమిటీ వాళ్ళ నిర్ణయం మేరకు మేము దానిపైన స్టబర్న్గా నిలబడి ఇంప్లిమెంట్ చేయిస్తాం. అది కమిటీ వాళ్ళకే పూర్తిగా స్వేచ్ఛనీయడం జరిగింది. దాన్ని చూడండి. తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే ఇంకోటి లాస్ట్ పాయింట్, పల్లెల్లో ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్లో 3 రోజులకు మాత్రమే నిమజ్జనం కంప్లీట్ చేయాలి. దయచేసి ఇది ఒక్కటి హైలైట్ చేయండి పత్రికా విలేకరుల మిత్రులు. ఎందుకంటే వాడిని 4వ రోజు పెడతా, 5వ రోజు పెడతానంటే మనకు కంటిన్యూస్గా బందోబస్తులు ఉంటాయి. కాబట్టి మనము బందోబస్తు ప్రొవైడ్ చేయడం రాదు. ఆడ ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ నిమజ్జనానికి, వేడుకలకి బాగా ఇబ్బంది అవుతుంది. అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పల్లెలో కూడా 3వ రోజుకే నిమజ్జనం కంప్లీట్ చేయాలి. బేతంచెర్ల టౌన్లో 4వ రోజుకు మాత్రమే కంప్లీట్ చేయాలి. 4వ రోజు అనేది ఈ రోజు జరుగుతున్నది కాదు, ఏళ్ల తరబడి నుండి వస్తున్న ఆచారం, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఇంకెవరు కూడా మేము 5వ రోజు చేస్తాం, 7వ రోజు చేస్తాం అట్లాంటి సమస్య దయచేసి తేవద్దండి. అట్లాంటి కొత్తగా మీరు దాన్ని ఆలోచించి దానికి ఇంకా విపరీతమైన సమస్యలకు దారితీస్తాయి, దానికి తీసుకురావద్దండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా 3వ రోజు పల్లెల్లో, 4వ రోజు కొన్ని టౌన్లు, మెయిన్ బేతంచెర్ల, ఇంకా సమ్ అదర్ టౌన్స్, వెలుగోడు, ఇవి కొన్ని టౌన్స్ ఉన్నాయి. 5వ రోజు నంద్యాల టౌను, ఆదోని టౌను, 9వ రోజు కర్నూలు టౌన్లో, 11వ రోజు హైదరాబాద్లో. ఇది ఎప్పటి నిండా వస్తుంది. నాకు తెలిసి మనం అందరం పుట్టక ముందు నుండి కూడా ఇదే ప్రాక్టీస్ నడుస్తుంది. దయచేసి అదే ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు. దానికి ప్రతి బందోబస్తు కూడా ఇక్కడి నుండి పోవాల్సిందే. దానికి అందరూ కోఆపరేట్ చేయండి. తర్వాత మెయిన్ డీజేల పైన ఇంత చిన్న బేతంచెర్ల పట్టణంలో ఇక్కడ జరిగే డీజేలు లేకుండా గతంలో బేతంచెర్లలో ఈ ఉత్సవాలు జరిపినారని చెప్పి ఈ స్టేట్ కమిటీ నుండి అప్రిషియేషన్ వచ్చిందంటే అంత చిన్న విషయం కాదు. ఇంత చిన్న టౌన్లో జరిగే ఈ విషయము స్టేట్ కమిటీ దృష్టికి పోయి స్టేట్ కమిటీ డిస్కషన్లో వచ్చిందంటే మన బేతంచెర్లకి అదొక పెద్ద మార్క్. అది దాన్ని మనము వాళ్ళ దృష్టిలో డిస్కషన్ వచ్చి అప్రిషియేషన్ చేసినారంటే అది చిన్న విషయం కాదు. ఇది అందరి మొత్తం మండలంలో పట్టణ ప్రజలందరూ, కమిటీ వాళ్ళు అందరి సహకారంతో జరిగింది. కాబట్టి మరొకసారి ప్రజలకు, మన వినాయక నిమజ్జన కమిటీకి అందరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అదే రకంగా కిందటి సంవత్సరం మాదిరే నెక్స్ట్ డిఎస్పీ సార్ వచ్చేటప్పుడు సార్తో అనౌన్స్ చేపిస్తాము. కిందటిసారి కూడా అప్రిషియేషన్కి సంబంధించి మంచిగా
ఎవరెవరైతే యాక్టివిటీస్ చేసినారో వాళ్ళకి పోలీస్ తరఫున కూడా ప్రైజెస్ కూడా లాస్ట్ ఇయర్ ప్రైజెస్ మెమెంటోస్ వాళ్ళని సన్మానించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రాంలో నెక్స్ట్ భేటీలో డిఎస్పీ సార్ని కూడా పిలిపించి సార్తో డిస్కస్ చేసి కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఏదైతే మాట్లాడినామో అదే స్టాండ్ పైన అందరూ ఉండేటట్టు దయచేసి దీన్ని డివైడ్ చేయొద్దండి. ఒక్కరు పక్కకు మాట్లాడి కమిటీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టి మాతో చెడ్డయి ఇవన్నీ చేయొద్దండి. ఇది అందరి సహకారంతో మాత్రమే సాధ్యం. నేను చూడంగా నేనేం ఊరికే కావాలని ఏం చెప్పట్లేదు. నేను చూడంగా నంద్యాల టౌను, ఆదోని టౌను, కర్నూలు టౌన్కి ఏమాత్రం తీసిపోకుండా ఏమాత్రం తగ్గకుండా గ్రాండ్గా వినాయక నిమజ్జనం జరిగే ఒక ఎంత చిన్న టౌన్లో కూడా అంత పెద్ద టౌన్లతో పోల్చుకుని నిమజ్జనం జరిగే పట్టణంగా మన బేతంచెర్ల టౌన్ ఉంది. చాలామంది దృష్టిలో మనం గతంలో కూడా విన్నాము. ఈ సంవత్సరం కూడా అదే రకంగా అదే గ్రాండ్గా కిందటిసారి మారుమోగిపోయింది, మీకు తెలీదు. కమిటీ వాళ్ళు కూడా చాలా ప్రెజర్ పడింది. వాళ్ళని ఏంటంటే పిల్లలు తెలిసి తెలియని వాళ్ళు చాలా మాట్లాడినారు. అన్నీ మా దృష్టికి కూడా వచ్చినాయి. కాకుండా లాస్ట్ షార్ట్ టైంలో తీసుకున్నాం అది నిర్ణయం. అందుకే ఈసారి 50 రోజుల ముందు చెప్తున్నాం. బేతంచెర్ల టౌన్ కోసము 2 జిల్లాల్లో నాకు తెలిసి మా 2 జిల్లాల్లో మేము అందరితో మాట్లాడుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే మాట, డీజేలు లేకుండా చేస్తున్నారంట, ఎట్ట చేసినారని. ప్రతి రాజకీయ నాయకుడు లాస్ట్ మినిట్లో ఫోన్ కొట్టి అది డీజేలు చూడండి అది ఎలా చేయండి ఈ రకంగా చాలా ట్రబుల్ అయింది లాస్ట్ ఇయర్. కానీ ఎవరి మాట వినలే. లాస్ట్కి మోహన్ వాళ్ళు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమం పెట్టినారు. లేదా మోహన్ మీరు అడ్జస్ట్ కావాల్సిందే, ఒక్కరి కోసం మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తే అందరూ సహకారం చేసినారు. అందరి సహకారంతో చాలా గ్రాండ్గా మంచి వాతావరణంలో జరిగింది. మీ అదృష్టం ఏమంటే, జనాల అదృష్టం ఏమంటే మంచి కమిటీ ఉంది, ఎంతో సీనియర్సు ఎక్స్పీరియన్స్ ఉండి సమాజ సేవ చేద్దాం, హిందూ సమాజం పైన విపరీతమైన ప్రేమ కలిగిన బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ సర్వీసెస్ ఉపయోగించుకొని మరొకసారి ఈ యొక్క కార్యక్రమం భారీ ఎత్తున విజయవంతం చేద్దాం. మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో దయచేసి అవన్నీ కూడా ప్రెస్లో దయచేసి హైలైట్ చేసి ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో అందరికీ ఇది చేరాలని చెప్పి కోరుకుంటూ ఇంకెవరైనా సెలవు తీసుకుంటున్నాం. ఎవరైనా మాట్లాడవలసింది ఏమైనా ఉంటే మాట్లాడండి, లేదంటే ఈ మీటింగ్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.